హాయ్ హలో అందరికీ నమస్కారం. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు ఏంటంటే నాకు కొంచెం ఊరు వెళ్ళాల్సిన పని ఉందన్నమాట. అందుకనేసి ఇంకా మార్నింగ్ పిల్లలకి రెడీ చేసినప్పటికీ సైడ్ బై సైడ్ నేను లంచ్ ప్రిపేర్ చేసేసాను. లంచ్ పెద్దగా ఏం లేదు. ఈరోజు సీమ్ వంకాయ అంటాం కదా, సో దీన్ని రకరకాల పేరుతో చెప్తారు. సీమ్ వంకాయ, బెంగళూరు వంకాయ, ఇంకా చౌచౌ అలా. సో దాన్ని నేను ఈరోజు తాలింపు చేసేసి జస్ట్ టమాటో రసం పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. సో కాయకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి వేసి ఈ కట్ చేసిన కాయని అలా కరివేపాకు పెట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు కొద్దిగా పసుపు, ఉప్పు అలా వేసి దాన్ని మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ అలా స్ప్రింకిల్ చేసేసి అలా మూత పెట్టేయచ్చు అనమాట. సో ఆ లోపు నాకు టమాటా బాయిల్ అయిపోయింది. అందులో కొద్దిగా చింతపండు వేసుకొని అలా ఫుల్ మ్యాష్ చేసుకుంటాను అనమాట. జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటాను. ఇప్పుడు రసం తిరువాత కోసం కొద్దిగా ఆయిల్, ఇంకా అందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా మెంతులు, అలా ఎండుమిర్చి రెండు, ఇంకా దంచిపెట్టిన తెల్లుల్లి అనే కొద్దిగా కరివేపాకు, ఇంకా రసం పౌడర్ ఒక 1.5 స్పూను, ఇంకా దాంతోపాటు కొద్దిగా పసుపు, ఇంకా ఇంగవ ఇవంతా వేసి జస్ట్ కొద్దిగా వాడినిచ్చి మనము ఆ వాటర్ని మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ పల్ప్ అంతా ఉంటుంది కదా, సో అది అంత మంచిగా ఉండదనేసి ఇంకా అలా ఫిల్టర్ చేసేస్తాను. సో లాస్ట్గా ఫైనల్గా వచ్చేసి రసంకి గార్నిషింగ్కి కొత్తిమీర వేసేసి అలా అయిపోతుందన్నమాట. సాల్ట్ కావాల్సినంత వేసేసుకోవాలన్నమాట. సో ఇంకా రసం అయిపోయింది. ఇంకా కాయ కూడా వచ్చేసి ఉడికిపోయింది అనమాట. అందులో కొద్దిగా మిర్చి పౌడర్, ఇంకా కొబ్బరి వేసేసి అది కూడా అయిపోయింది. సో ఇంకా మార్నింగ్ నాకు టైం లేదు కాబట్టి ఇలా రోజు స్టార్ట్ చేసేసాను. సో అది ఇల్లంతా కూడా అలా క్లీనింగ్ చేసేస్తుంది అనమాట. సో ఇంకా నైట్కి నేను గ్రౌండ్నట్ చట్నీ కోసం అలా గ్రౌండ్నట్స్ని జస్ట్ ఫ్రై చేసుకొని అందులో ఫ్రైడ్ దాల్ ఉంది కదా, అది వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి, ఇంకా చిన్న ఆనియన్, అలానే దాంతోపాటు కొద్దిగా చింతపండు, ఎక్కువ చింతపండు పెడితే టేస్ట్ బాగోదన్నమాట. సో ఈ చట్నీ మీరు ట్రై చేయండి. అంటే గట్టి చట్నీ అంటాం కదా, అలాగా ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇంకా దీంతోపాటు కొద్దిగా ఇంగువ కూడా వేస్తే ఇంకా స్మెల్ కూడా బాగా అదిరిపోతుంది అనమాట. దీనికి మనం తిరబాత్ చేయాలని అట్లా ఏం అవసరం లేదు. ఇట్స్ ఆప్షనల్ అనమాట. నేనైతే తిరబాత్ చేయను. సో గట్టిగా అలా చేసేసుకుంటాను అనమాట. సో ఇడ్లీ వచ్చేసి హాట్ ప్యాక్లో పెట్టేద్దాము అలా అనేసి ఇంకా అలా డిసైడ్ అయ్యి ఇడ్లీ కూడా చేసి పెట్టేశాను అనమాట. సో ఇక్కడికి అయితే నా లంచ్, డిన్నర్ ఈరోజు ఇలా అయిపోయిందండి. సో చాలా టైం లేదు కాబట్టి ఇంకా చాలా అలా సో చేసేసాను. ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేయాలి కదా, సో ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందేమో అలా అనుకొని అలా షూట్ చేసేసాను అనమాట. సో ఎవరికంతా ఈ వీడియో నచ్చిందో, యాక్చువల్గా ఏంటంటే మీ యొక్క కమెంట్స్, లైక్స్, ఇంకా షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు వీడియోస్ చేయడానికి చాలా బూస్టింగ్గా ఉంటుందన్నమాట. సో మీ యొక్క హెల్ప్తో నేను ముందుకు వెళ్ళడానికి నాకు సపోర్ట్ కావాలన్నమాట. సో ఆబ్వియస్లీ మీరు హెల్ప్ చేస్తారని అనుకొని ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.